బ్రేకింగ్ చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మొదటి దశ ఎన్నికలను ప్రచార గడువు ముగిసింది. బీహార్లో మొదటి దశ ప్రచారం అధికార విపక్షాల మధ్య హోరాహోరీగా సాగింది. ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ లాంటి అగ్రనేతలు ప్రచారంతో హోరెత్తించారు. బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలతో అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఒకవైపు ఎన్డీఏ నేతలు లాలూ పాలన్ను జంగిల్ రాజ్ అంటూ ప్రచారం చేస్తే, మరోవైపు విపక్ష పార్టీలు అధికార పార్టీపై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడ్డాయి. నవంబర్ 6న తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉండగా ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్డీఏ కూటమి మరలా అధికారాన్ని కైవసం చేసుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక మహాగఠబంధన్ అభ్యర్థి తేజస్వి ఉద్యోగాల హామీతో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.